2020లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ధరణి పోర్టల్ గత 4 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి సేవను అందించినటువంటి పరిస్థితిని మనం గమనించాం. గతంలో భూ సమస్యలంటే కనీసం పౌతి కావాలంటే సంవత్సరాలు తరబడి తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ల్యాండ్ ట్రాన్సాక్షన్ కావాలంటే సంవత్సరాల తరబడి రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ మళ్ళీ పట్టా పాస్ పుస్తకం ఇష్యూ చేయడానికి కోసం ఆర్డీఓ ఆఫీసు చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ సంవత్సరాల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉండేది. దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ధరణి పోర్టల్ను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ల్యాండ్ ట్రాన్సాక్షన్ అనేది ఫింగర్ టిప్స్కి వచ్చింది. ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఫింగర్ టిప్స్కి రావడమే కాదు, ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ భూమి వివరాలు తను స్వయంగా కంప్యూటర్లను సెల్ ఫోన్లో పరిశీలించుకోవడం, తను కావాలంటే దాన్ని ఇతరుల మీద ఎక్కించే క్రమంలో ఎటువంటి డిలే లేకుండా ఒక రోజులో స్లాట్ బుక్ చేసుకొని గంట లోపలనే ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయినటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు పిల్లల పేర్లు చేసుకోవాలనుకున్నా లేదా అవసరాల కొద్దీ అమ్ముకొని ఇతరుల పేరు చేయాల్సి వచ్చినా స్లాట్ బుక్ చేయడం ద్వారా గంట వ్యవధి లోపలనే ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయ్యి 15 రోజుల్లో ప్రింటెడ్ బుక్స్ మన ఇంటికి పోస్టల్లో వచ్చే పరిస్థితిని మనం ధరణి పోర్టల్లో ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిలో ఏదో అవినీతి జరిగిందని, ధరణి పోర్టల్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వం ఏర్పాటు కాగానే క్యాబినెట్ సబ్ కమిటీని ఇంట్రడ్యూస్ చేసింది. 5 ఎక్స్పర్ట్స్ తోటి క్యాబినెట్ సబ్ కమిటీని వేసింది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఒక మంత్రి ఏం చెప్తా ఉన్నాడంటే, ప్రతి విలేజ్కి ఇవాళ ఈ భూ సమస్యలు చూడడానికి ఒక అధికారిని కేటాయిస్తామని చెప్తా ఉన్నారు. ఎవరి భూ అధికారులు, ఎందుకు భూ అధికారులు అవసరం ఏంటి? ధరణి పోర్టల్ అంతా ట్రాన్స్పరెన్సీగా ప్రజల ముందు వచ్చిన తర్వాత ప్రజలకు కావాల్సిన పద్ధతిలో వాళ్ళ భూముల యొక్క వివరాలను తెలుసుకుంటున్న తర్వాత మళ్ళీ పాత పద్ధతిని తీసుకొచ్చి, జమీందారీ పద్ధతిని తీసుకొచ్చి, భూస్వామ్య పద్ధతులను తీసుకొచ్చి, బ్రిటిష్ వాడి పద్ధతి, ముఖ్యంగా గతంలో బ్రిటిష్ వాడు ఇంట్రడ్యూస్ చేసినటువంటి పద్ధతిని తీసుకొచ్చి మళ్ళీ భూ సమస్యను గోప్యతను సృష్టించడం కోసం, భూ సమస్య పరిష్కారం కాకుండా చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు కనబడతా ఉంది. వాస్తవమే, ధరణి పోర్టల్లో ఏదైనా చిన్న లోపాలు ఉండే అవకాశం ఉంది. వాస్తవంగా ఏదైనా సమస్య ఉంటే సార్ట్అవుట్ చేసే పరిస్థితి కొన్ని డిలే జరిగినటువంటి మాట వాస్తవం. జరుగుతున్న డిలేని దాన్ని సైంటిఫిక్గా ఏ రకంగా దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవాలనే పద్ధతిలో ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచించడం మానేసి ఇలా ప్రభుత్వం భూమి అనే సమస్యను జటిలం చేయడం, గతంలో ఏ రకంగా అయితే భూ సమస్య జటిలంగా ఉండేదో అటువంటి జటిల పరిస్థితిని మళ్ళీ కొనసాగించేందుకే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ధరణి అనే పోర్టల్ని చిందరవందర చేసి ఆగం చేసి మళ్ళీ ప్రభుత్వ అధికారుల్ని విలేజ్లో భూ అధికారులుగా పెట్టి వాళ్ళ ప్రజల నుంచి వాళ్ళ భూమి హక్కుల్ని దూరం చేయడం కోసం ప్రయత్నం చేస్తుందనే విషయం సర్వత్రా చర్చ జరుగుతున్నటువంటి అంశం ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను.